ఇప్పుడు ఉన్న చిక్కడపల్లి లైబ్రరీలో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మీరేం చెప్తారు నిరుద్యోగులు? అసెంబ్లీ సాక్షిగా మీరు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు 2024లో బట్టి విక్రమార్కుడు. అది కాస్త బోగస్ క్యాలెండర్ అయింది. దీన్ని ఎందుకు చించుతున్నాం అంటే మేము మీరిచ్చిన లెక్క ప్రకారమే ఏప్రిల్లో ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల జాబ్ క్యాలెండర్ అని అసెంబ్లీ సాక్షి చెప్పారు. తమాషాలు చేస్తురా? గ్రూప్ 1 లేదు, గ్రూప్ 2 లేదు, గ్రూప్ 3 లేదు, జేఎల్ లేదు, డిఎల్ లేదు, డిఎస్ లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని మీరు నింపుకొని ఆ పిల్లగాని మీ పిల్లగాని అని చెప్పుకుందని సిగ్గు అనిపించటం లేదా? అంటే టీఆర్ఎస్ పిల్లగాని పట్టుకొని మీ పిల్లగాని అంటే మీకు దేనికి సంకేతం ఇస్తారా? వాళ్ళు ఇచ్చిన దానికి నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు. నువ్వు ఏది ఇచ్చినావు, ఏది విడుదల చేసినావు అది చెప్పు, నేను చెప్తా. నువ్వు ఏది ఇచ్చినా దాన్ని కలిపేసినావు, నువ్వు వేయలేదు అన్నట్లే, నువ్వు అన్ని కలిపేసినావు. నిరుద్యోగులు అసలు ఉద్యోగాలు వద్దని ధర్నాలు చేస్తున్నాడు కూడా. ఏ నిరుద్యోగుడైనా జాబ్ వద్దని అన్నాడు అన్న. ఎందుకంటున్నంటే వాని బిందాస్ నిరుద్యోగికి జాబ్ వస్తే బిందాస్ లైఫ్, వాని యాప్ బాగుంటుంది, విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఎన్నో కార్యక్రమాలు మీరే సాక్ష్యం, మీరే మీడియా పరంగా వచ్చారు. అంటే మమ్మల్ని పాతాలకు తొక్కాలని మీరు చూస్తే మేము 500 ఫీట్ల లోతుకి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు తొక్కుతాం అంటే మిమ్మల్ని గెలిపించింది మేమే. బస్సు యాత్రలు చేసి నాన్న యాగి చేసి మేము గెలిపించుకుంటే మమ్మల్ని చిన్న చూపు చూస్తారు. ఈ రాష్ట్రంలో విద్యార్థులను చూడండి రా బాబు అంటే గాడోడో పోయి ఫిలిం అవార్డుకి 5 లక్షలు ఇస్తున్నావు. ఏం పీకడానికి 5 లక్షలు ఆంధ్రోనికి ఇస్తున్నాను. జర్నలిస్టులకి ఇవ్వండి, మీ ఇలాంటి వాళ్ళు సమాజాన్ని కాపాడుతుర్రు. మా నిరుద్యోగులకి ఇవ్వండి, పోలీసు వాళ్ళకి ఇవ్వండి. ఎవడా పనికిరాడు నా కొడుకు ఆంధ్రుడు వానికి ఇస్తుర్రు. వాడెవడు? వాడికి వీనికి రాష్ట్రానికి సంబంధం ఏంది? హౌలేగాడు వానికి వాడు, వానికి డబ్బు లేవా? అట్లా అవార్డులు నువ్వు గద్దర్ అవార్డు పెట్టుకుని 5 లక్షలు ఇస్తున్నావు. బిడ్డలారా మామూలుగా తొక్కం, మేము నెత్తి మీద కాలు పెట్టి ఇట్లా 500 ఫీట్ల అడుక్కు తొక్కుతాం. మంచి చేస్తే పాలాభిషేకం చేస్తాం. మళ్ళా 5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాను. రేవంత్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాను, మా విద్యార్థుల నిరుద్యోగుల పక్షాన ఎవరైతే నిలబడతారో వాళ్ళని పూజిస్తాం, నెత్తిన పెట్టుకొని పాలాభిషేకం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పాలాభిషేకం చేస్తాం. లేని ఎడల ఈ రోజు కోదండరామ్ ఆయనకు ఒక వాయిస్ ఇంతవరకు మెసేజ్ పాస్ చేయట్లేదు. ఎందుకు నువ్వు నిన్ను ఎమ్మెల్సీ అయితే గడ్డి పీకడానికి నువ్వు కోదండరావు? ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఉద్యమ టైంలో ఎన్నో కల్లెబొల్లి మోడల్ చెప్పి ఇవాళ నీకు పదవి రాగానే మూల కూర్చున్నావు. అంటే పిచ్చోళం నిరుద్యోగులు. రోడ్ల మీద కూడా మీ రోడ్ల మీదకి వస్తే మీరు రోడ్ల మీద తిరగరు. మీరు డిబేట్కి రండి, మేము ఒక నిరుద్యోగులు 500 మంది వస్తాం, మీరు రండి, నేను లెక్కలు ఇస్తా, ఆ లెక్క ప్రకారం ఫాలో కండి. లేనే మీ తప్పు అయితే మా తప్పు అయితే ఆడద్దు. మీడియా సాక్షిగా మాట్లాడుకుంది. ఏ మీడియాకి వస్తున్నా మీరే రండి చెప్తాను. అంటే కోదండరామ్ గారు ఒక విషయం చెప్పింది ఏంటంటే ప్రతిపక్షాలు కేసులు ఎత్తున్నాయి, అది క్లియర్ చేయడానికి నోటిఫికేషన్ లేట్ అవుతున్నాయి, తొందరపడకండి నోటిఫికేషన్. ఇవన్నీ బోగస్ ముచ్చట్లు. ఇదంతా ఏంటంటే పిట్టకథలు చెప్తారు. ఈ పిట్టకథలకి మేము వినటోళ్ళం కాదు, చైర్లకే అంకితమైన. చైర్లు కాదనుకుంటే పెన్నే పట్టినాం, పెన్ను కాదనుకుంటే గన్ను కూడా పట్టేటట్టు మీరు తయారు చేస్తారు. గన్ను పడితే అది దేనికి సంకేతం ఇస్తారు? మమ్మల్ని తయారు చేస్తారు. మేము కావట్లే, మీరు తయారు చేస్తారు రా బాబు. మీరు మంచిగా ఇస్తే మేము హ్యాపీగా ఉంటాం. లేని ఎడల గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రాష్ట్రం. మేము మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులకు చేసిందంటే ఏం చెప్తారు ఒక మాటలో? ఏమీ చేయలే. నిరుద్యోగ వృత్తి అన్నాడు, దిక్కు దిగలేదు. అది రాజీవ్ వికాస్ స్కీమ్ అని పెట్టారు, దానికి దిక్కు లేదు. జాబ్ నోటిఫికేషన్ దిక్కు లేదు. ఏం మాట మీద నిలబడ్డా? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే దానికి పోయి నియామక పత్రాలు ఇచ్చి నీ పిల్లగాలని చెప్పుకుంటున్నాం. అంటే తమాషాలా? రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వస్తే అలా మేము అందరం కూర్చొని పక్కన అందరం ఉండి మాట్లాడి, ఆ రోజు నేను పక్కన ఉన్న విజువల్ తీసుకోండి, మాతో మాట్లాడి మీకు మీ అండగా మా పార్టీ ఉంటుంది అంటే సరే. మాకెందుకు ఈ రాజకీయాలను? రాహుల్ గాంధీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ సోయుంటే మీకు లెక్కలు కావాలంటే నేను ఇస్తా. ప్రెస్ క్లబ్కి వస్తారా, మీ మీడియా ఛానల్కి వస్తారా, అడిగి రమ్మంటారు, రమ్మండి. దీ ఛాలెంజ్ మేము నిలబడాలని ప్రధాన డిమాండ్.